चंद्रबाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने। ఓయమ్మనే ఆసదుద్దీన్ సార్ ఎంత కోపంతో నోరుతున్నాడు కదా, నీ కొడుకు లోకేష్ చేతికి వచ్చింది కదా, ఆయన ఎందుకు అట్లా ఉత్తిగా కూసబెడుతున్నావు అని అనుకుంటేనే ఇగో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తిండు. क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा। अब्बा इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम आता क्या उन्हें, आता क्या? అయ్యడా ఆసదుద్దీన్ సారు, మీరు నిజాలు అట్లా బయటికి చెప్తే ఎట్లా? నువ్వు ఎట్లనో జూనియర్ ఎన్టీఆర్ను సీఎం చేయవు కానీ నీ కొడుకును సీఎం చేయొచ్చు కదా అని బాగా చెప్తా నిజ నిజాలు బయటికే ఇడిచిండు. జూనియర్ ఎన్టీఆర్ పేరు తీయంగానే చూడుర్రి పబ్లిక్ ఎట్లా ఈలలు కొట్టుకుంటా కీకలు పెడుతుర్రో. అటెనక చంద్రబాబు గురించి ఇంకా పెద్ద మాట అన్నాడు. अरे उसका तो देख लेते, कितना तुम करेंगे? तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने। मगर आपने लोकेश को परेशानी में डाल दिया। मेरे भाई सच्चाई ఏంది సారు, మీరు ఒకటేనుకొకటి బాంబులు గిట్లా వేలుస్తుర్రు? 14 ఏళ్ళు సీఎంగా చేశావు సరిపోలేదా? నీ తర్వాత పార్టీకి నీ కొడుకే కదా వారసుడు, మరి ఆయనకు సీఎం పదవి ఇవ్వచ్చు కదా అని ఎంతో ఓపెన్గా మాట్లాడుతుండో ఇన్నారా. ఏ తండ్రైనా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చూస్తాడు కానీ చంద్రాల్ సార్ మాత్రం లోకేష్ రాజకీయ భవిష్యత్తును ఆయననే నాశనం చేస్తున్నాడట. ఆయన లోకేష్ గురించి లేక ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్తుండా, లేకుంటే ఇండైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ను చంద్రాల్ దేక్తలేడని చెప్తుండా సమజైతలే కానీ మొత్తానికి చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అంటే పడదని నిజ నిజాలు బయట పెడుతుండు. నిజంగానే ఒకవేళ అవకాశం వస్తే తారక్ను సీఎం చేస్తాడంటారా అనే ఆలోచన కూడా ఫ్యాన్స్కు రాకుట, ఏహే చంద్రబాబు ఆయన అంచుకు కూడా రానియడు అని ఓపెన్గా చెప్పిండు. మరి చూసినాక తారక్ ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు? పోనీ రాజకీయాలకు వచ్చే ఆలోచన నిజంగానే తారక్ ఉండి చంద్రబాబు రాణిస్తలేడా? దీని మీద అటు చంద్రాలు ఇటు తారక్ ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడతారా? ఇవన్నీ కాదు, అసలు ఈ అసదుద్దీన్ మాటలే లెక్క చేయకుండా గంజల ఈగం తీసేసినట్టు చేసేస్తారా తెలియదు కానీ దీని మీద మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్కు చంద్రబాబుకు మధ్య అగ్గి రాసుకున్నట్టే కొడుతుంది. మరి ఇక ఈ మాటలు ఎంత దాకా పోతాయో ఏం పాడో పోన్రి.